ప్రభునేసు క్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకై 65వ కీర్తన 4వ చరణాన్ని ధ్యానం చేద్దాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమణ దౌంబిడ్లారా, భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన ఇది. ప్రధాన గాయకునికి ఈ కీర్తన పంపించడం జరిగింది. దేవుని స్తుతిస్తూ అందరి ప్రార్థనలు ఆలకించే దేవుడవు నీవైనందుకై నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు అందరి ప్రార్థనలను ఆలకిస్తున్నావు. మేమందరము కూడా నీ సన్నిధిలో బ్రతికే కృపను ప్రసాదిస్తూ ఉన్నావు. మా ఆకలి దప్పులు తీరుస్తున్నావు. సముద్రములు పైన ఆకాశమంతా కూడా నీ స్వాధీనంలో ఉన్నది. నీ కృపను బట్టే మేము బ్రతుకుతున్నాము. నీ కృప లేని మేము లేము. అదేవిధంగా నీవు పైనుండి ఆకాశము నుండి వర్షాన్ని పంపిస్తేనే ఆ వర్షము ద్వారా వచ్చినటువంటి పంట మేము తిని బ్రతుకుతున్నాము అని అద్భుతమైనటువంటి దేవుని సృష్టి నిర్మాణాన్ని వర్ణిస్తూ వివరిస్తూ అందులో దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యతను దేవుడు తన సృష్టిలో భాగంగా తన భక్తులను తన పరిశుద్ధాలయములో ఏర్పాటు చేసుకొని తన సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఏర్పాటు చేసుకున్న ఆ విధి విధానాలను బట్టి భక్తుడైన దావీదు దేవుని ఎంతగానో స్తుతిస్తూ రాసినటువంటి కీర్తన ఇది. ప్రేమణ దోంబిడ్లారా, ఈ 4వ చరణంలో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ ఆవరణములలో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నిలబడిన మీరెల్లరూ కూడా, దేవుని సన్నిధిలో చేరిన మీరెల్లరూ కూడా ధన్యులనే చెప్పాలి. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో కనబడగలుగుతారు. పిలుపు అందరికీ ఉంటుంది. ప్రార్థన జరుగుతుంది, అందరూ వచ్చి మందిరంలో కూర్చోండి అని మనం అందరినీ పిలుస్తాం. కొందరిని మనం పిలుస్తామా? కానీ దేవుడు ఎవరిని ప్రత్యేకించుకుంటాడో వాళ్ళు మాత్రం నిత్యము దేవుని సన్నిధిలో గడిపేటటువంటి మహా గొప్ప ధన్యతను దేవదేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లారా. నీ ఆవరణములలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. దేవుని ఆవరణములో నివసించడం ఎంతో గొప్ప ధన్యత. ఎక్కడ? దేవుని మందిరావరణములో నివసించడం గొప్ప ధన్యత. ఈ ధన్యత చాలామందికి ఉండదు. చాలామంది దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని, దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ఆశీర్వాదాలను చాలామంది పోగొట్టుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ దేవుని మందిరములో దేవుడు మేలులు, ఆశీర్వాదాలు ఎన్నెన్నో మన కొరకు సిద్ధం చేశాడు. అందుకే క్రింద అంటాడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాం.
ఎందుకు నీ ఆవరణములో నివసించుట ధన్యకరము అని చెప్తున్నాడంటే, దేవుని మందిరములో మేలు ఉన్నది. ఆ మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. తన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, సర్వ సంపదలు సకల అమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు తన సన్నిధిలో ఉంచి ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధికి వస్తే మనకేం దొరుకుతుందంటే మేలు దొరుకుతుంది. అంటే నువ్వు ఏదైతే ఆశిస్తావో ఆ ఆశను తీర్చగలిగినటువంటి సమర్థుడు. అందుకని నీ మందిరములో, నీ మందిరావరణములో, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవెవరినైతే ఏర్పాటు చేసుకున్నావో, నీ సేవకులను, నీ పరిచర్య చేసే సేవకులను, పరిచారకులను, మందిరంలో పనిచేసే యాజకులను, నిజంగా వాళ్ళు ధన్యులయ్యా. నిత్యముని సన్నిధిలో వాళ్ళు గడుపుతూ ఉన్నారు, నిత్యముని సన్నిధిలో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత! నీ మందిరములోని మేలు చేత వారు తృప్తి పొందుతారు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని భక్తుడైన దావీదు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ మాధుర్యాన్ని ప్రజలకు పాట రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఎంతమంది దేవుని సన్నిధిలో నివసిస్తున్నారు, దేవుని మందిరావరణములో నివసిస్తూ ఉన్నారు. అందుకే మనము 84వ కీర్తనలో కూడా అంటాం కదా, అక్కడ నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరంలో ఇదిగో వాన కోవెలకు, పక్షులకు, పిచ్చుకలకు అవి గూళ్ళు ఏర్పాటు చేసుకొని నివాసం చేస్తూ ఉన్నాయి. మనం వచ్చి సరైనటువంటి రీతిలో ప్రభువును ఆరాధించలేకపోతున్నాం, దేవుని మందిరంలో చేరి ప్రార్థించలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం. కానీ పక్షులకు నువ్వు రమ్మని చెప్పలేదు, అవి వచ్చి ఎక్కడో వెంటిలేటర్ల చాటున దాక్కొని చక్కగా ఉంటాయి. రమణ దోంబిడ్లారా, నిజంగా ఆ జీవితాలు ధన్యమవుతున్నాయి. దేవుని మందిరాన్ని ఆనుకొని, దేవుని పరిశుద్ధ ఆవరణాన్ని, ఈ పరిశుద్ధమైన స్థలాన్ని ఆనుకొని బ్రతికే ఏ జీవితమైనా ధన్యకరమే. దేవుని సన్నిధికి నీ జీవితం ఎంత దగ్గర ఉంటే నీ బ్రతుకు అంత ధన్యమవుతుందని ఆత్మీయ సత్యాన్ని ఈ ఉదయమున మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రేమణ దోంబిడ్లారా, నీ ఆవరణములో నివసించున్నట్లు నువ్వు ఏర్పాటు చేసుకొని నీ సన్నిధిలో చేర్చుకున్న వారు ధన్యులు. నిజంగా ఎంతో గొప్ప ధన్యత. ప్రేమణ దోంబిడ్లారా, గడిచిన సంవత్సరములో నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావేమో, దేవుని మందిరానికి నువ్వు దూరం అయిపోయావేమో, అలక్ష్యముగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యపు వైఖరితో దూరం అయిపోయి బ్రతికావేమో. దేవుడు మరి యొక్క సంవత్సరాన్ని నీకు ఆయుష్గా ఇచ్చాడు. అందుకే అక్కడ ఇదే 11వ వచనంలో అంటాడు కదా, నీ సంవత్సరమును దయా కిరీటము మాకు ధరింప చేసి ఉన్నావు. మాకు పాడి పంటలనిచ్చి, ఇదిగో పైనుండి ఆకాశాన్ని పంపించి, ఆ భూమి నుండి ఆ మొక్కలు మొలకెత్తున్నట్టుగా చేసి, ఆ నీళ్ళతో తడిపి ఆ మొక్కలన్నీ పైకెత్తి అవి సారము పుంజుకొని, వర్షపు నీటి చేత సారము పుంజుకొని చక్కటి ఫలాలు అనుగ్రహించినట్లుగా చేస్తూ ఉన్నావు. ఆ పంట పొలాల పచ్చదనాన్ని చూస్తే భూమికి ఒక కిరీటము, నువ్వు దయా కిరీటము ధరింపజేసినట్టుగా ఉన్నదయ్యా. ఎంత గొప్ప దేవుడవు అంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న సందర్భం అది. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆవరణంలో నివసించినట్లు
నువ్వు ఏర్పాటు చేసుకున్న వారు ధన్యులు. ఈ రోజున మనవి చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ దేవుడు తన ఆవరణములో తన సన్నిధిలో నివసించినట్లు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ దైవ సన్నిధిని ఎవరు విడిచిపెట్టొద్దు. ఈ దైవ సన్నిధినికి రావడానికి ఎవరు కూడా వెనుకాడొద్దు. దేవుని సన్నిధికి మన జీవితాలు ఎంత దగ్గరగా ఉంటే పాపానికి, లోకభూయిష్టమైనటువంటి కార్యాలకు మన జీవితాలు అంత దూరంగా ఉంటాయి. దేవుని సన్నిధిని ఆనుకొని బ్రతికే కృప బహు గొప్పది. అది మనము గ్రహించాలి. అందుకని ఇదిగో నీ ఆవరణములో నివసించున్నట్లు. ఈరోజున మన టాపిక్ అదే. ఒకటి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, నీ ఆవరణములో నేను నివసిస్తానని ఒక తీర్మానం చేసుకోవాలా. ఎందుకంటే ఈ లోకములో ధన్యకరమైన విషయము ఒకటే, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ఆనుకొని దేవుని సన్నిధిలో నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని కలిగి ఉండడానికి మించిన గొప్ప ధన్యత ఇంకొకటి లేదు మనిషి జీవితంలో. మనిషి ఇదొక్కటి తప్ప అన్ని విషయాల్లో తలదూరుస్తాడు. అవునా కాదా? దేవుని మందిరము, దేవుని సన్నిధి, దైవ కార్యము అంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఇక్కడ అంతా క్రమశిక్షణనే ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలి. అదే దేవునికి దూరంగా ఉన్నాం అనుకోండి, విచ్చలవిడితనం, ఇష్టానుసారం, ఎవరి మాట వినేదిలే, ఎవరి బ్రతుకు వాళ్ళదే. ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. తర్వాత అసలైనటువంటి ఆట ఉంది కదా. అందుకని దేవుడు అనేక సార్లు చెప్తా ఉంటాడు మనల్ని. ఇదిగో దావీదు కూడా చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవం దావీదుకు తెలుసు, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఆనుకొని బ్రతికితే ఎంత గొప్ప ధన్యతను దావీదుకు అర్థమైంది. అందుకే చిన్ననాట నుండి అతడు చనిపోయేంత వరకు కూడా దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు దావీదు. 23వ కీర్తనలు అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అతని చిరకాల వాంఛ కూడా అదే. సత్యముందు ఏమైనా కోరికలు ఉన్నాయరా ముసలోడా అని అంటే, ఇంత మటన్ తీసుకురా బిడ్డ, ఇంత బిర్యానీ తినాలా. కొంతమంది భలే చెప్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున నీ చిరకాల వాంఛ ఏంటి? తిండి కొరక? ప్రేమణ దేవుని బిడ్డలారా, తిండి మనల్ని పరలోక రాజ్యం చేర్చదు. తిండి మనకు క్షేమాన్ని ఇవ్వదు. ఇహలోక సంబంధమైనది ఏది కూడా మనకు ఉపయోగకరముగా ఉండదు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం. మనం వెళ్తా ఈ దైవ సన్నిధిని మనతో పాటు వెంట తీసుకొని వెళ్తాం. అందుకే మనకు కాపుదల. నువ్వు వెళుచున్న ప్రయాణాల్లోనైనా, తలపెట్టిన కార్యాల్లోనైనా, నువ్వు చేసే చేతుల కష్టార్థములోనైనా ఆ దైవ సన్నిధి ఉన్నందువలన, ఆ దేవుని కాపుదల ఉన్నందువలన నీకు ఆశీర్వాదములు ఉన్నాయి. అదే మందిరములోని మేలు చేత మనం తృప్తిపరచబడుచున్నాం. అందుకే ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రండి అని చెప్పబడుచున్నది. ఎందుకంటే నీవు ఆ వారమంతా నువ్వు క్షేమంగా దేవుని సన్నిధిని అనుభవించి బ్రతకడానికి. ఒక్క వారం మిస్ అయ్యామంటే ఆ వారం అంతా చూడండి, కొంతమంది అనుభవజ్ఞులకు, ఆరితేరిన విశ్వాసాలకు అర్థమవుతుంది. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం దేవుని సన్నిధిలో నుండి
మనం వెంట పెట్టుకొని పోయేది ఏంటంటే ఆశీర్వాదం, మేలు. బయట ఉన్నది కీడు, దేవుని సన్నిధిలో ఉన్నది మేలు. దేవుని సన్నిధికి వస్తే ఆ మేలును మనం వెంట తీసుకొని వెళ్తాం. మరి వారం వస్తేనే ఇంత మేలు నీకు జరుగుతుందంటే, ప్రతిదినము దేవుని సన్నిధిలో గడిపితే ఆహా, నీ జీవితం ఎంత ధన్యకరమో కదా. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా, నీ ఆవరణములో నేను నివసిస్తాను అని తీర్మానం చేసుకుందాం. ఉదయమున దేవాన్ని సన్నిధిలో నేను నిత్యము బ్రతుకుతాను, నీ సన్నిధిని ఆనుకొని బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిలో మనకు మేలు దొరుకుతుంది, ఆశీర్వాదము దొరుకుతుంది. నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. రక్షణ, విడుదల, స్వస్థత, సమాధానము, మనిషికి ఏమేమి కావాలో వాటన్నిటిని దేవుడు ఇక్కడ సిద్ధం చేసి పెట్టాడు. వచ్చి నువ్వు పొందుకోవడమే. అందుకని ఈ రోజున ఎవరు ధన్యులు అని చెప్తున్నాడు భక్తుడు అనంటే, దేవుని మందిర ఆవరణలో నివసించువారు ధన్యులు. ఈ రోజున మనం చేసుకునే తీర్మానం ఏంటంటే, యేసయ్యా, ఈరోజు నుండి నేను నీ మందిరాన్ని, నీ సన్నిధిని ఆనుకొని బ్రతుకుతాను. నీ సన్నిధిలో నేను బ్రతుకుతానయ్యా. నీ కొరకు నేను జీవిస్తాను. ప్రతిదినము నీ సన్నిధికి వస్తాను. నీ సన్నిధిలోనే, నీ ఆవరణములోనే నా జీవితాన్ని గడుపుతాను. దేవుని మందిరాన్ని, దేవుని మందిరావరణములను ప్రేమించుదాం. దైవ సన్నిధిలో మనము నిత్యము ఉంటే మన బ్రతుకులకు ఇంకా ఏ లోటుపాటు ఉండదు గనుక, మందిరములో నివసించువారు ధన్యులు అన్నట్టుగా మన మందిరావరణమును ఆనుకొని బ్రతుకుదాం. దేవుని ఆవరణములో నివసించుదాం. ఎక్కడ నివసించుదాం? లోకము, దేవుని మందిరము. లోకము మనకొద్దు, లోక ప్రేమ అంత నటనే. అయితే దేవుని మందిరావరణములో మనం బ్రతికితేనే మనకు ఆశీర్వాదం. ఆ రీతిగా దేవుని మందిరావరణములో నివసించండి. దేవుడిచ్చి ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిలో ఉన్న మేలులను మీరు మీ కుటుంబాలు నిత్యము అనుభవించి జీవించండి. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.